వెల్కమ్ టు తెలుసా యూట్యూబ్ ఛానల్ అండ్ వెబ్ పోర్టల్. పోసాని వర్సెస్ పాల్. ఇండస్ట్రీకి చెందిన పోసాని కృష్ణమురళి, ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన కేఏ పాల్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ తమ రంగాల్లో ఇద్దరు ఫైర్ బ్రాండ్సే. ఇలాంటి ఈ ఇద్దరిని ఒక గదిలో పెట్టి తాళం వేస్తే ఎలా ఉంటుంది? అదే బిగ్ బాస్ రియాలిటీ షో కాన్సెప్ట్. ఓ పెద్ద భవంతిలో ఇలాంటి వివాదాస్పద వ్యక్తుల్ని పెడతారు, చుట్టూ కెమెరాలు పెడతారు. ఇక చూసుకోండి సినిమా. త్వరలోనే మా టీవీలో ప్రసారం కాబోతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన ఈ రియాలిటీ షో కాస్త ఆలస్యమైన తెలుగులోకి ఇప్పుడు వస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి యాంకర్. హిందీలో ఈ షోకు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. మంచి రేటింగ్స్ తెచ్చిపెట్టాడు. కాకపోతే కేవలం యాంకర్ పై మాత్రమే ఈ షో డిపెండ్ కాదు. విల్లాలో ఉన్న పార్టిసిపెంట్స్ ఎంత యాక్టివ్ గా ఉన్నారు, వాళ్ళు ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఇంకెంత వివాదం సృష్టిస్తున్నారనే అంశాలపై షో సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సంచలనాత్మక కార్యక్రమానికి పోసాని కేఏ పాల్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కలిస్తే రచ్చరచ్చే. కాకపోతే వీళ్ళే కాకుండా మరికొంతమంది ప్రముఖులు కూడా బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొంటారు. వాళ్ళందరితో పాటు ఈ ఇద్దరు కూడా అన్నమాట. అటు తమిళనాట ఈ షో ఇప్పటికే మొదలైంది. కమల్ హాసన్ యాంకరింగ్ తో ప్రారంభమైంది. నమిత లాంటి హాట్ లేడీస్ తో పాటు పలువురు కాంట్రవర్సీ పర్సన్స్ ఇందులో ఉన్నారు. కాకపోతే మొదటి ఎపిసోడ్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కాస్త క్లిక్ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. చూడాలి తెలుగులో ఎన్టీఆర్ యాంకరింగ్ ఎలా ఉంటుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.